హాయ్ అండి. ఇంట్లో మనకు సోయా ఉంటే మిల్ మేకర్ అంటారు కదా, ఇవి ఉంటే ఎలాంటి వంటకమైనా చేసుకోవచ్చు. ఈరోజు ఈ మిల్ మేకర్తో మీకు ఒక రైస్ ఐటెం చేసి చూపిస్తానండి. స్పైసీగా చాలా బాగుంటుంది. నేనైతే ఒక కప్పు మిల్ మేకర్ తీసుకున్నానండి. ఇవి లావుగా ఉంటాయి, అందుకే నేను ఇంత మైలే తీసుకున్నాను. సన్నవైతే ఇంకొంచెం తీసుకోవచ్చు. సో ఇవి నేనైతే ఇట్లా బౌల్లో వేసుకొని హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటున్నానండి. సో ఇలా హాట్ వాటర్ వేసేస్తే ఒక 10 మినిట్స్లో మెత్తపడిపోతాయి. సో ఇప్పుడు ఈ రైస్లోకి ఫస్ట్ మనము మసాలా కోసము కొన్ని వేయించుకోవాలి. ఇప్పుడు అవి వేయించుకుందాము. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి ధనియాలు, కొన్ని మెంతులు, అలాగే మినపప్పు వేసుకోవాలండి. ఇవి మంచిగా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి మనము. ఇప్పుడు కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలండి. బాగా వేగిపోయాయండి. వేగిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేసి లైట్గా నువ్వులు వేసుకోవాలి. నువ్వులకి ఎక్కువ హీట్ అవసరం లేదు, ఈ హీట్తోనే అవి మంచిగా చిప్పట్ అనేస్తాయి అన్నమాట. అలాగే కొంచెం కొబ్బరి అండి, ఇది ఆల్రెడీ ఎండు కొబ్బరి. జస్ట్ నేను ఈ హీట్గా ఉన్న ప్యాన్లో వేసేసి లైట్గా అలా వేయించుతున్నాను అంతే. పచ్చి కొబ్బరి అయితే ముందుగానే ఇది దినుసులు వేసేటప్పుడే వేసి వేయించుకుంటే బాగుంటుందండి. సో నేనైతే ఎండు కొబ్బరి వేసా కాబట్టి లాస్ట్లో జస్ట్ వేసి అలా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇది చల్లబరుచుకొని మనం మిక్సీ వేసుకోవాలి. ఈ చల్లగైన తర్వాత మిక్సీ జార్లోకి మార్చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక కొంచెం చింతపండు వేసుకోవాలి, అలాగే తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి, పసుపు. దీన్ని ఫైన్గా పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలండి. ఇప్పుడు మిల్ మేకర్ బాగా నానిపోయాయండి. మనం ఇప్పుడు ఈ మిల్ మేకర్లో నుంచి ఇలా వాటర్ స్క్వీజ్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి. చూసారు కదా, బాగా నానిపోయాయి. మిల్ మేకర్ ఇవి నా దగ్గర ఉండేవి లావుగా ఉన్నాయండి. సో నేను అందుకే కొంచెం ఇలా 2 పీసెస్ లాగా చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉండేవి కొంచెం సన్నవి అయితే డైరెక్ట్గా అలాగే వేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే మనం మిల్ మేకర్ కట్ చేసి పెట్టుకున్నాక మళ్ళీ ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. పోపు గింజలు వేసుకోవాలి, ఒక పచ్చిమిర్చి చీలక వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు పోపు వేగిపోయిందండి. ఇది వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని వేపుకోవాలి. ఆనియన్స్ అనేవి ఆప్షనల్ మాత్రమేనండి. ఈ ఆనియన్స్ లేకుండా మనం డైరెక్ట్గా మిల్ మేకర్ వేసేసుకోవచ్చు, బట్ ఆనియన్స్ వేస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందని వేసాను. ఆనియన్స్ ఇప్పుడు బాగా వేగిపోయాయండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ని కూడా వేసేసుకోవాలి. మిల్ మేకర్ని కూడా ఒకసారి ఇలా సార్ట్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. కారం వేసుకున్నాక అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. సో మనం ఈ వేసుకున్న ఈ మసాలా అంతా కలిసేటట్టు కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉడికించుకున్న అన్నంలోకి మనము వేయించి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ మసాలాని వేసేసుకొని కలుపుకుంటే మన మిల్ మేకర్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. అలాగే ఇప్పుడు పైనుంచి వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పులు వేసుకుంటే ఇంకా రుచి పెరుగుతుందన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా పల్లీలు, జీడిపప్పు వేసిన తర్వాత కూడా కొంచెం ఒకసారి కలుపుకుంటే ఒకటే చోట ఉండకుండా అంతా మిక్స్ అయిపోయి ముద్దకు జీడిపప్పు, మిల్ మేకర్ తగులుతూ జీడిపప్పు టేస్ట్తో చాలా రుచిగా ఉంటుంది మిల్ మేకర్ రైస్. ఇది ఇంట్లోనే కాదండి, లంచ్ బాక్సులకు కానీ, ఎప్పుడైనా పిక్నిక్ వెళ్ళినప్పుడు కానీ, టూర్లకు వెళ్ళేటప్పుడు కానీ అలా తీసుకెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. రుచి మారదనమాట బాక్స్లో ఉన్నా కూడా. పిల్లలైతే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. కలర్ రైసే కాబట్టి ఇష్టంగా తినేస్తారనమాట. సో ఇంతేనండి, ఫైనలీ మిల్ మేకర్ రైస్ రెడీ అండి. ఇప్పుడు తిని ఎలా ఉందో చెప్తాను. చూసారా, ముద్దకి జీడిపప్పు, పల్లీలు, మిల్ మేకర్ వస్తే చాలా బాగుంటుంది. చాలా బాగుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి.
పిల్లలకి బాక్స్ రూపంలో ఇచ్చినా కూడా అంత ఫినిష్ చేసేస్తారు, అంత టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.